భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నది. ఈరోజు కేవలం సింగిల్ డిజిట్కే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మరి కన్ఫైన్ కాబోతున్నారు. 12 సీట్ల పైచిలికే మేము నిన్న మొన్నటి వరకు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించినట్టు ఈ రోజు ఏమో కవితను అరెస్ట్ చేయనప్పుడేమో ఇదంతా కొరుడైంది చెప్తున్నాను. కవిత అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంబంధం ఉండదు. అది కేవలం లా లా చట్టం తరపున తీసుకుంటూ పోతుంది. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కూడా సామాన్య ఈరోజు అభ్యర్థి మాట్లాడారు. మరి ఈ ప్రభుత్వం ఆమె అరెస్ట్ కి ఎలాంటి సంబంధం లేదు. మరి నిన్న మొన్నటి వరకు అరెస్ట్ చేయనప్పుడు మా మీద నిందలు వేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఏమో మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలవబోతున్నది. ఈరోజు కేవలం సింగిల్ డిజిట్కే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మరి కన్ఫైన్ కాబోతున్నారు. 12 సీట్ల పైచిలికే మేము నిన్న మొన్నటి వరకు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించినట్టు ఈ రోజు ఏమో కవితను అరెస్ట్ చేయనప్పుడేమో ఇదంతా కొరుడైంది చెప్తున్నాను. కవిత అరెస్ట్ కి భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంబంధం ఉండదు. అది కేవలం లా చట్టం తరపున తీసుకుంటూ పోతుంది. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కూడా సామాన్య ఈరోజు అభ్యర్థి మాట్లాడారు. మరి ఈ ప్రభుత్వం ఆమె అరెస్ట్ కి ఎలాంటి సంబంధం లేదు. మరి నిన్న మొన్నటి వరకు అరెస్ట్ చేయనప్పుడు మా మీద నిందలు వేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఏమో మాట్లాడుతున్నారు.